హలో అందరికీ. మనం బ్లౌజులు కుట్టినప్పుడు, డ్రెస్సులు కుట్టినప్పుడు క్లాతులయితే చాలా మిగిలిపోతుంటాయి గదా! ఒక్కొక్కసారి. అలా మిగిలిపోయిన క్లాతులు వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే హ్యాండ్ పర్సులు చేసుకోండి. మీ పిల్లలకు పౌచుల్లాగా గానీ, మీరు ఇంట్లో నెయిల్ పాలిష్‌లు లేదంటే దారాలు ఇంకేవైనా పెట్టుకోనికైతే చాలా బావుంటుంది. పిల్లలకు పెన్నులు, పెన్సిల్లు పెట్టుకోనికైతే హ్యాండ్ పౌచెస్ గూడా బావుంటుంది. చూస్తున్నారా? నేనైతే ఇంత వెయిటేసినా గూడా మీకైతే వెయిటేసి మరీ చూపిస్తున్నాను. వెయిటేసినా గూడా బ్యాగయితే ఎక్కడ చెక్కు చెదరదు. మనకి మళ్ళీ పైనుంచి ఎక్కడ గూడా కుట్టయితే కనిపియదు. మిషన్ కుట్టయితే కనిపియకుండా నేనైతే బ్యాగులుగా రెడీ జేసిన. ఇప్పుడు ఇవన్నీ నేను మిగిలిపోయిన క్లాతులతో రెడీ చేసిన బ్యాగులండి. కొంచెం పెద్దగున్నాయి గదా! ఇవైతే లంచ్ బ్యాగుల్లాగా గూడా యూజ్ చేయొచ్చు పిల్లలకైతే. మీరు అనుకోవచ్చు ఇవి గూడా కుట్టాలా? బయట కొనుక్కోవచ్చు గదా! అని. కానీ మన చేతులతో మనం కుట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరండి. మన పిల్లలు గూడా చాలా హ్యాపీగా ఉంటారు. మనకు గూడా వాళ్ళు యూజ్ చేసినప్పుడల్లా క్లాతులు వేస్ట్ గాకుండా చూసారా చిన్న చిన్న పర్సుల కాంచి నేనైతే పెద్ద పర్సుల వరకు రెడీ చేసిన. ఇప్పుడైతే మీకు ఒక బ్యాగ్ అయితే చూపిస్తున్నా. దానికోసమైతే వెడల్పు 9½ ఉండాలి. పొడవైతే 2½ ఉన్న క్లాత్ అయితే తీసుకోండి. లైనింగ్ గూడా సేమ్ అదే సైజులో ఉన్న లైనింగ్ అయితే తీసుకోండి. నా దగ్గర లైనింగ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేనైతే లైనింగ్ డబల్ లేయర్ అయితే వేసిన. మీరు డబల్ లేయర్ అయినా వేయచ్చు, లేదంటే రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే జిప్పు పెట్టాలి. జిప్పు మించి అయితే మళ్ళీ లైనింగ్ అయితే పెట్టాలి. ఈ విధంగా పెడితే మనకైతే కుట్టు కనిపించదు, కుట్టు బయటికి కనిపించకుండా ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద జిప్పు పెట్టిన, జిప్పు పైనుంచి మళ్ళీ లైనింగ్ పెట్టిన, మధ్యలో జిప్పు ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. వీడియో అయితే 1-2 సార్లు చూసి అయితే మీరు బ్యాగులు అయితే రెడీ చేసుకోండి. క్లాత్లు అయితే వేస్ట్ చేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి. ఏదో ఒక దానికైతే యూజ్ అవుతుంది బ్యాగులు. చూడండి ఈ విధంగా అయితే పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పైన ఈ లైనింగ్ పీసు మెయిన్ పార్ట్ అయితే సపరేట్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అయినా కూడా స్టిఫ్గా అయితే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి జిప్పు ఉంది కదా, జిప్పు నుండి జిప్పు మధ్యలో పెట్టేసి ఇటు సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ రివర్స్ చేసి ఇటు సైడ్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే పెడుతున్నా. బాగా అబ్జర్వ్ చేయండి. జిప్ అయితే మధ్యలో ఉంది. ఇదైతే ఏ పీస్కు ఆ పీస్ అయితే ఫోల్డింగ్ చేసి అయితే దీని మించి కూడా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మాత్రం మనకు కుట్టు అనేది కనిపించదు. లైనింగ్ మెయిన్ పార్ట్ కుట్టు వేసినట్టయితే అస్సలు కనిపించదు. చాలా బాగుంటుంది. ఇది కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే క్లాత్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదైతే ఒకసారి రిటర్న్ అయితే తీయండి, ఉల్టా అయితే తీయండి. ఉల్టా తీసుకుంటే మనకైతే కరెక్ట్గా కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు మీకు అర్థమవుతుంది బ్యాగ్ అనేది. ఈ విధంగా రిటర్న్ తీసిన తర్వాత మళ్ళీ ఉల్టా తీసేసుకోండి. మళ్ళీ ఉల్టా తీసేసుకొని సైడ్లో అయితే జాయింట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉల్టా తీసేసుకోండి. ఉల్టా తీసేసుకున్న తర్వాత మనం లోపల ఫ్యాబ్రిక్ ఏమైనా మడత పడిందా లేదా చూసుకోండి. ఏమైనా మడత పడితే మాత్రం దాన్ని అయితే మంచిగా సీజా అయితే తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా అయితే మొత్తం సెట్ చేసుకోండి. మొత్తం సెట్ చేసుకున్న తర్వాత సైడ్లో అయితే జాయింట్ చేయాలి. చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్లో అయితే ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చాలా వస్తుంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే సైడ్లో అయితే జాయిన్ చేసుకోండి. ప్రతి ఒక్కటి డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడే మీకైతే మంచిగా గట్టిగా ఉంటుంది బ్యాగ్ అనేది. చూడండి రెండు వైపులా సేమ్ ఏ విధంగా కటింగ్ అనేది లేకుండా రెండు వైపులా కూడా మనమైతే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఒక సైడ్ అయితే ఇట్లా పట్టుకోనికి మనకు థ్రెడ్ ఉంటుంది కదా, ఇదైతే నేనైతే ఫోల్డింగ్ చేసి అయితే కుట్టేసిన. ఈ విధంగా ఒకటైతే మీరు చిన్న పీస్ అయితే రెడీ చేసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టేయండి. లోపలంగా పెట్టండి. లోపలంగా పెడితే మనకు నీట్గా ఉంటుంది. ఈ విధంగా హ్యాండిల్ కూడా పెట్టేసుకొని అయితే కుట్టేసుకోండి. ప్రతి ఒక్కటైతే డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇంక ఇప్పుడు ఈ విధైతే వీడియో అయితే అబ్జర్వ్ చేయండి. మనం ఈ విధంగా లోపలంగా ఒక హ్యాండ్ పెట్టేసి అయితే మనం మూలలు ఉంటాయి కదా, ఈ మూలల్ని కరెక్ట్గా సెంటర్ పాయింట్ అయితే చూడండి, కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసి ఒక 1 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకోండి. చూడండి నేనైతే టేప్ పెట్టి మరీ చూపిస్తున్నాను మీకు. 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రేట్ మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా స్ట్రేట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఆ మార్కింగ్ మించి అయితే కుట్టేసుకోవాలి. ఇది కూడా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడే మనకు గట్టిగా ఉంటుంది మూలలు. ఇప్పుడు ఎక్స్ట్రా మూల ఉంది కదా, ఈ మూల అయితే కట్ చేసుకోవాలి. ఈ మూల కట్ చేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా 1 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ మీద అయితే కుట్టేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా వేరే వేరే మోడల్స్ బ్యాగులు అయితే మన ఛానల్లో వస్తాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూడండి ఈ విధంగా 1 ఇంచ్ వరకు ఇటు సైడ్ కూడా కుట్టేసుకున్న తర్వాత అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మూలలు అనేది మంచిగా ఫింగర్తోనైనా లేదంటే ఒక స్క్రూ డ్రైవర్తోనైనా పెట్టేసి అయితే మూలలు టర్న్ అయితే చేసేసుకొని ఈ విధంగా ఉల్టా తీసుకోండి. చూస్తున్నారా బ్యాగ్ అయితే ఎంత మంచి బ్యాగ్, క్యూట్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. చూడొచ్చు మనకి ఎక్కడ కూడా ఏమంటారు కుట్టు కనిపించదు. మళ్ళీ నీట్గా పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. బ్యాగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నేనైతే నెయిల్ పాలిష్లు అలాగే ఫోన్ కూడా పెట్టి అయితే చూడొచ్చు ఈ విధంగా అయితే కుట్టేసుకోండి. మీకు ఎక్కడ కూడా కుట్టు కనిపించదు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది.
బాగుంటుంది. పిల్లలు ఎవరైనా పిల్లల బర్త్‌డేలకి వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేయాలనుకుంటే కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు చెప్పే కామెంట్స్ వల్ల నాకు ఇంకొన్ని వీడియోలు చేయాలి అన్న ఆలోచన అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.